వీక్షణం. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో చాలా ఎక్కువ చేశాడు. ఇన్ఫాక్ట్ చాలా చక్కగా మాట్లాడాడు. హిందుత్వవాదం ప్రపంచానికి డేంజర్ అని అన్నాడు. యుద్ధంలో తామే గెలిచామని అన్నాడు. కశ్మీర్పై భారత్ పెత్తనం పోయే రోజు దగ్గరలోనే ఉందని అన్నాడు. అసలు ఐక్యరాజ్య సమితిలో సంబంధం లేని దిక్కుమాలిన స్పీచ్ ఇచ్చి సెల్ఫ్ గోల్ చేసుకున్నాడు. Ladies and gentlemen, there must be no space for hate speech, discrimination or violence against any person or against any religion. Hate-driven ideologies such as India's Hindutva-driven extremism pose a danger to the entire world. Right. చూసారుగా పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కామెంట్స్. మాట్లాడిన దానికి అర్థం పర్థం ఉందా? అసలు తలాతోక ఏవైనా ఉందా? ఏది పడితే అది మాట్లాడి ఇండియాపై 4 రాళ్లు వేసి వెళితే ఓ పనైపోతుందనుకున్నాడేమో. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 80వ సమావేశాల్లో నోటికొచ్చింది మాట్లాడాడు. అయితే పాక్ పీఎం ఒకవేళ భారత్ వైపు చూపిస్తే 4 వేళ్లు పాకిస్తాన్ వైపే చూపిస్తాయని మర్చిపోయాడేమో. ఇష్యూస్ డైవర్ట్ చేయడానికి షెహబాజ్ షరీఫ్ కొత్త రాగం అందుకున్నట్లుగా యునైటెడ్ నేషన్స్ లో మాట్లాడిన సీన్లు చూస్తే అర్థమయ్యే విషయం. ద్వేషపూరిత ప్రసంగాలకు ఏ వ్యక్తిపైనా లేదా ఏదైనా మతంపైనా హింసకు తావుండకూడదని, భారత హిందుత్వ అతివాదం, ద్వేషపూరిత భావజాలం మొత్తం ప్రపంచానికే డేంజర్ అంటూ మాట్లాడాడు షరీఫ్. అంతేకాదు ఎప్పటిలాగే కశ్మీర్ గురించి ప్రస్తావించారు. తాను కశ్మీరీ ప్రజలకు అండగా నిలుస్తానని, పాకిస్తాన్ కూడా వారితో అండగా నిలుస్తుందని, త్వరలోనే ఒకరోజు కశ్మీర్లో భారతదేశ పెత్తనం ఆగిపోతుందని హామీ ఇస్తున్నానన్నాడు. పాక్ పీఎంఓ నోటి నుంచి వచ్చిన ఈ మాటల్ని చూసిన వారు అసలది నోరా మరి ఇంకోటా అన్నట్లుగా ఫైర్ అవుతున్నారు. ఎందుకంటే సొంత దేశంలో బలూచిస్తాన్ వాసుల్ని పీడించుకు తినటం, ఖైబర్ పంక్తుంక్వాలో మానవ హక్కుల ఉల్లంఘనలు, ఉగ్రవాదులందరికీ షెల్టర్ ఇవ్వటం, వారి అంత్యక్రియల్లో బహిరంగంగా పాల్గొనటం, ఇవన్నీ చూసిన వారికి పాక్ పీఎం ఏం జవాబు చెప్తారు? 100 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు వెళ్లిందన్నట్లుగా ఉంది కథ. ఇదే విషయంపై అదే ఐక్యరాజ్య సమితి వేదికగా భారత్ ఘాటుగాని తిప్పికొట్టింది. భారత ప్రతినిధి పెటల్ గెహ్లాట్ పాక్ ప్రధానిని కార్నర్ చేశారు. This assembly witnessed absurd theatrics in the morning from the Prime Minister of Pakistan, who once again glorified terrorism that is so central to their foreign policy. However, no degree of drama and no level of lies can conceal the facts. This is the very same Pakistan which at the UN Security Council on 25th April 2025 shielded the resistance front, a Pakistani-sponsored terror outfit, from the responsibility of carrying out the barbaric massacre of tourists in the Indian Union territory of Jammu and Kashmir. Mr. President, a country long steeped in the tradition of deploying and exporting terrorism has no shame in advancing the most ludicrous narratives to that end. Let us recall that it sheltered Osama bin Laden for a decade, even while pretending to partner in the war against terrorism. Its ministers have just recently acknowledged that they have been operating terrorist camps for decades. It should come as no surprise that once again this duplicity continues, this time at the level of its Prime Minister. అసలు పాకిస్తాన్ ఏ మంచి పని చేసిందని భారత్ ప్రతినిధి కౌంటర్ ఇచ్చారు. పాక్ ప్రసంగానికి సమాధానమిచ్చే హక్కును భారత్ వినియోగించుకుంటూ పాకిస్తాన్ను తీవ్రంగా విమర్శించారు గెహ్లాట్. సభలో పాకిస్తాన్ ప్రధానమంత్రి అసంబద్ధ డ్రామా ప్రదర్శించాడని, తమ విదేశాంగ విధానంలో కీలకమైన ఉగ్రవాదాన్ని కీర్తించారని గుర్తు చేశారు. టెర్రరిజంలో పాకిస్తాన్ రికార్డు ఎప్పటికీ చెరిగిపోదని, ప్రపంచానికి ఉగ్రవాదులను ఎక్స్పోర్ట్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఉగ్రవాదులకు పాకిస్తాన్ ఎలా ఆశ్రయం కల్పించిందో ఒసామా బిన్ లాడెన్ విషయాన్ని ప్రస్తావించారు. ఉగ్రవాదంపై యుద్ధంలో భాగస్వామిగా నటిస్తూనే దశాబ్దం పాటు ఒసామా బిన్ లాడెన్ కు షెల్టర్ ఇచ్చారన్నారు. దశాబ్దాలుగా తాము టెర్రర్ క్యాంప్స్ నిర్వహిస్తున్నామని ఆ దేశ మంత్రులు ఇటీవలే అంగీకరించారని, పైగా ఆపరేషన్ సింధూర్ అటాక్స్ లో హతమైన ఉగ్రవాదుల అంత్యక్రియలకు పాక్ ఆర్మీ అధికారులు హాజరయ్యారని గుర్తు చేశారు. అది మర్చిపోయి ఇప్పుడు షెహబాజ్ షరీఫ్ కొత్త గేమ్ మొదలు పెట్టారన్నారు. When senior Pakistani military and civilian officials
publicly glorify and pay homage to such notorious terrorists, can there be any doubt about the proclivities of this regime? The Prime Minister of Pakistan also advanced a bizarre account of the recent conflict with India. The record on this matter is clear. Till 9th May, Pakistan was threatening more attacks on India, but on 10th May, its military pleaded with us directly for a cessation to the fighting. The intervening event was the destruction caused to multiple Pakistani air bases by Indian forces. The pictures of that damage are, of course, publicly accessible. If destroyed runways and burnt out hangars look like victory, as the Prime Minister claimed, Pakistan is welcome to enjoy it. ది రెసిస్టెన్స్ ఫ్రంట్ వంటి టెర్రర్ గ్రూపులను పాకిస్తానే కాపాడుతోందని భారత్ ఆరోపించింది. ఆపరేషన్ సింధూర్ టైంలో పాక్ లో ధ్వంసమైన రన్వేలు, విక్టరీలు కనిపిస్తే పాక్ ఎంజాయ్ చేయొచ్చని సెటైర్ వేశారు పెటల్ గెహ్లాట్. సో భారత్ ను ఏమీ చెయ్యలేక పొలిటికల్ గా ఏడుపు ఏడవటం తప్ప యుఎన్ లో పాక్ పీఎం షెహబాజ్ షరీఫ్ చేసిందేమీ లేదు. అతివాదం అన్న మాట పాక్ ప్రధాని నోట రావటం అటెన్షన్ డైవర్షన్ కోసమే. సొంత దేశంలో జరుగుతున్న అరాచకాలను పక్కన పెట్టేసి పక్క దేశంలో లేని విషయాలను ప్రస్తావించడమే పెద్ద జోక్. నిజానికి పాకిస్తాన్లో మైనారిటీస్ గా ఉన్న హిందువుల పరిస్థితి ఏంటి? స్వాతంత్రం వచ్చినప్పుడు ఎందరున్నారు? ఇప్పుడు ఉన్నది ఎందరు? బలూచిస్తాన్ వాసుల హక్కులని కాలరాస్తున్నది ఎవరు? వాళ్ళు పాక్లో భాగం కాదా? చెబుతూ వెళ్తే కథ చాలా దూరం వెళ్తుంది. 1947లో పాక్ ఏర్పడినప్పుడు హిందువుల సంఖ్య 24% ఉండేది. అది 2025 నాటికి 2% తగ్గింది. అంటే ఈ మధ్యలో ఏం జరిగింది? ఇది మతపరమైన అసహనం కాదా? బలవంత మత మార్పిడిలు, దాడుల వల్ల జరిగింది. దీనికి పాక్ ప్రధాని షరీఫ్ ఏం జవాబు చెప్తాడు? 2025లో హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆఫ్ పాకిస్తాన్ రిపోర్టు ప్రకారం సింధ్ ప్రావిన్స్ లో బలవంత వివాహాలకు గురయ్యారని తేల్చింది. 2025లో 100కు పైగా ఇలాంటి కేసులు నమోదయ్యాయంటున్నారు. పోలీసుల నుంచి ఎలాంటి చర్యలు లేవంటున్నారు. తప్పుడు కేసుల ద్వారా హిందువులను టార్గెట్ చేస్తోన్న విషయాలను ప్రస్తావిస్తున్నారు. USCIRF అంటే యుఎస్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ 2025లో పాక్ ను స్పెషల్ వాచ్ లిస్ట్ లో ఉంచింది. ఎందుకంటే అక్కడ మైనార్టీలైన హిందువులపై అఘాయిత్యాలను ఈ సంస్థ గుర్తించింది. డిజిటల్ హేట్ పెరుగుతోందక్కడ. అసలు షెహబాజ్ షరీఫ్ చెప్పిన దానికి, యుఎన్ సర్వసభ్య సమావేశంలో మాట్లాడిన దానికి అసలు సంబంధం ఉందా అన్న పాయింట్ తెరపైకొస్తోంది. ఇక బలూచిస్తాన్ విషయం చూద్దాం. అక్కడ రోజు నిత్య సంఘర్షణే. నిజానికి పాకిస్తాన్ భూభాగంలో 44% బలూచిస్తాన్దే. అయినా సరే వారికి నిధులు, నీళ్లు, సౌకర్యాల విషయంలో ఏమాత్రం సహాయం చేయట్లేదు పాక్ పాలకులు. అందుకే వారు తిరగబడుతున్నారు. ఈ ఏడాదైతే ఇంకా మానవ హక్కుల ఉల్లంఘనలు విపరీతంగా పెరిగాయని సాక్షాత్తు యుఎన్ ఎక్స్పర్ట్స్ ఏప్రిల్లో పాక్ ను హెచ్చరించారు. దీనికి ఏం జవాబు చెప్తావు షెహబాజ్? హ్యూమన్ రైట్స్ వాచ్ 2025 రిపోర్టు ప్రకారం బలూచిస్తాన్లో పాక్ మిలిటరీ పికప్ అండ్ డంప్ అంటే అపహరణ, టార్చర్, డంప్ విధానాన్ని అమలు చేస్తోంది. బలూచ్ వాసులు సహజ వనరులైన గ్యాస్, మినరల్స్ పై హక్కుల కోసం పోరాడుతున్నారు. కానీ వీటిని అణచివేయటం లేదా? హిందూ అతివాదమంటూ మాట్లాడుతున్న షెహబాజ్ షరీఫ్ 10 ఏళ్లు లాడన్ ను తమ దేశంలో ఎందుకు దాచి ఉంచారో చెప్పే దమ్ము, ధైర్యముందా? అసలు పాకిస్తాన్లో అంతర్గత సంక్షోభాలు ఎన్నో ఉన్నాయి. ఎకానమిక్ క్రైసిస్ ఉంది, రాజకీయ అస్థిరత ఉంది. ఏ ఎన్నికలు పెట్టినా అవి వివాదాస్పదంగానే ఉన్నాయి. టెర్రర్ ఇండెక్స్ లో పాకిస్తాన్ 2వ స్థానంలో ఉంది. ఇంట్లో ఇన్ని సమస్యలు పెట్టుకుని భారత్ పై విమర్శలు చేయటం ద్వారా పాక్ ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం తప్ప మరొకటి కాదు. ఇంత మాట్లాడిన షెహబాజ్ షరీఫ్ భారత్ లో శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామన్నాడు. ఇది ఎంత పెద్ద జోక్. సరే, భారత్ తో చర్చలు జరపాలంటే, నిజంగా శాంతి కావాలనుకుంటే పాక్ లో ఉన్న ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయాలి. మోస్ట్ వాంటెడ్ పాక్ టెర్రరిస్టులను భారత్ కు అప్పగించాలి. ఇది జరుగుతుందా? The Pakistani Prime Minister has spoken about wanting peace with India. If he is indeed sincere, the pathway is clear.
Pakistan must immediately shut down all terrorist camps and hand over to us terrorists wanted in India. It is also ironic that a country which wallows in hate, bigotry, and intolerance should preach to this assembly on matters of faith. The political and public discourse of Pakistan reflects its true nature. Clearly, a look by them at the mirror is long overdue. Mr. President, India and Pakistan have long agreed that any outstanding issue between them will be addressed bilaterally. There is no room for any third party in that regard. This is our long-standing national position. Where terrorism is concerned, we are making it clear that there will be no distinction between the terrorists and their sponsors. Both will be held accountable. Nor will we allow terrorism to be practiced under the cover of a nuclear blackmail. India will never bow to such threats. భారత్ పాక్ మధ్య ఏ సమస్య వచ్చినా ద్వైపాక్షికంగా చూసుకోవాలి. ట్రంప్ లాంటి థర్డ్ పార్టీ ప్రమేయం ఉండకూడదు. కానీ ఇటీవలి ఉద్రిక్తతలను ట్రంప్ ఆపారని, ఆయన గొప్ప శాంతిదూత అని వర్ణించడం షరీఫ్కే చెల్లింది. పాక్ చేస్తున్న న్యూక్ థ్రెట్స్ ను ఇండియా చాలా లైట్ తీసుకుంటుందని UN లో భారత ప్రతినిధి గట్టిగానే తిప్పికొట్టారు.